హలో అండి. మా అమ్మ చేసే కందిపొడి చాలా చాలా బాగుంటుంది. అది ఎలా అంటే, ఒక కప్పు మినపప్పు, ఒక కప్పు శనగపప్పు, ఒక కప్పు పెసరపప్పు, మూడు కూడా ఈక్వల్గా ఒక్కొక్క కప్పు తీసుకుని కందిపప్పు మాత్రం 2 కప్పులు వేయాలి. చాలా టేస్టీగా ఉంటుంది ఇది. అలాగే మనకి ఇంట్లో కూరగాయలు ఏం లేకపోయినా, ఎక్కడి నుంచైనా బయట నుంచి రాగానే చేసుకునే టైం లేకపోయినా, అన్నం ఒకటి వండుకొని చక్కగా హ్యాపీగా ఇది వేసుకుని తినచ్చు. ఇలా 4 రకాల పప్పులు వేసిన తర్వాత ఎండుమిర్చి, మనం కారం ఎలా తింటామనే దాన్ని బట్టి ఎండుమిర్చి వేసుకోవాలి. నేను కొంచెం కమ్మగా చేస్తున్నాను. ఇంకొంచెం కారంగా ఇష్టపడే వాళ్ళైతే ఇంకా కొంచెం ఎక్కువ కారం అంటే ఎండుమిర్చి ఇంకొన్ని వేసుకోవచ్చు. అలాగే ఎండుమిర్చి మనం వాడేవి కారం ఎలా ఉంటాయనే దాన్ని బట్టి కూడా ఎండుమిర్చి వేసుకోవాలి. ఇవన్నీ సిమ్లో పెట్టుకుని నిదానంగా వేయించుకోవాలి. నేనైతే ఇండక్షన్ మీద వేయిస్తున్నాను. అన్నీ కూడా ఇలా అయితే ఈవెన్గా వేగుతాయి. పైన వేగి లోపల వేగకపోతే బాగోదు. అందుకని సిమ్లో పెట్టుకుని నిదానంగా వేయించుకోవాలి. ఇవన్నీ వేగిపోయిన తర్వాత దీనిలో జీలకర్ర కూడా వేసేసి మనం మిక్సీ పట్టేసుకోవాలి. మొత్తం మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఇంగువ, అలాగే రుచికి సరిపడగా ఉప్పు వేసుకుని బాగా కలిపేసుకోవాలి. ఈ కందిపొడిలో కందిపప్పు, మినప్పప్పు, శనగపప్పు, పెసరపప్పు ఇవన్నీ కూడా ఉండడం వల్ల ప్రోటీన్ రిచ్ అన్నమాట ఇది. ఆవకాయ కలుపుకుని ఆవకాయలో కందిపొడి వేసుకుని కూడా తింటూ ఉంటాము. అది కూడా చాలా బాగుంటుంది. ఉత్త కందిపొడి కూడా నెయ్యి వేసుకుని తింటే వేడివేడి అన్నంలో చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. ఇంగువ, జీలకర్ర, పప్పులన్నీ, ఎండుమిరపకాయలు ఇవన్నీ కలిసి మంచి ఫ్లేవర్ తోటి కందిపొడి చాలా బాగుంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది. చూసారు కదా ఎంత బాగుందో. ఇలాంటి మంచి రెసిపీస్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీరు కూడా చేసుకుని ఉంటే కందిపొడి ఎలా కుదిరిందో కామెంట్స్లో చెప్పండి. వేడివేడి అన్నంలో ఇలా కందిపొడి వేసుకుని చక్కగా ఇలా నెయ్యి వేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. చూస్తూ ఉంటేనే నోరు ఊరుతోంది కదా, ఎప్పుడెప్పుడు తినాలా అని అనిపిస్తోంది. మంచి ఘాటుగా ఉంది. చాలా చాలా బాగుంది. చేయగానే ఎంత బాగుంటుందంటే పిల్లలకి హాస్టల్స్కి అలా కూడా మనం చేసి పంపించవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. సూపర్, చాలా చాలా బాగుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.